పులివెందులలో వైఎస్ కుటుంబానికి ధీటుగా నిలబడినటువంటి సతీష్ రెడ్డి నేను వైఎస్ కుటుంబకులతో లాలూచి పడుతున్నానన్నటువంటి వ్యాఖ్యలు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు ఇద్దరు చేయడం. లోకేష్ ఒకడు తీసుకుంటే నేను పెద్దగా బాధపడేవాడిని కాదు, కానీ లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వేరే వాళ్ళు. అంటే ఇతని దగ్గర డబ్బు లేదు, ఇంకోటి 3 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయిన టికెట్ లేదంటాడు. ఒక నెల కిందట కూర్చొని నీకు టికెట్ లేదు, నీకు టికెట్ ఇవ్వడం లేదు అంటే అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. ఎవరి కోసం అయితే కష్టపడ్డానో, ఎవరి కోసం అయితే ఇబ్బందులు పడినానో వాళ్ళు నన్ను గుర్తించలేదు. ఇప్పుడు మళ్ళీ పార్టీకి సేవలు అందించని ఎప్పుడన్నా ఫోన్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీ మధ్య బాండింగ్ చాలా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు వాజ్ అ వెరీ బెటర్ లీడర్. కానీ లోకేష్ గారి ప్రవేశం తర్వాత తల్లి లాంటి పార్టీ అని మీరే అనేవారు, కానీ ఒక్కసారిగా పార్టీని వీడిపోవాలంటే ఈ మనసు ఒప్పుకుందా? స్పష్టంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఈరోజు వీడలేదు. 2020లో సాగు జలాలే లేవు కదా పులివెందులకు. మీరే చెప్పండి. పోనీ కంటతడి పెట్టుకున్నటువంటి రైతాంగం కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితిని చెల్లించిపోయినటువంటి సతీష్ రెడ్డి. నాకున్నటువంటి పదవిలో ప్రజలకు నేను ఉపయోగకరమైన పనులన్నీ నేను చేశాను. ఈరోజు కూడా నా దృష్టికి ఏదైనా సమస్యలు వచ్చి నాకు అధికారం కానీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. పులివెందులలో వైఎస్ కుటుంబానికి ధీటుగా నిలబడినటువంటి సతీష్ రెడ్డి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? 20 ఏళ్ళుగా టీడీపీలో ఉంటూ కూడా అటు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏజెంట్లు పెట్టుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి తెచ్చి ఆ తర్వాత ఒక్కసారిగా ఎందుకు టీడీపీని వీడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు నమస్కారం అన్న. అన్న, టీడీపీ ఒక గొప్ప పదవి ఇచ్చింది మీకు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, అదేవిధంగా మీకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఇచ్చింది. అదేవిధంగా సాగు జలాల కోసం మీరు గడ్డం పెంచుకున్నారు. ఏదైతే కృష్ణా జలాలు వచ్చేంత వరకు కూడా నేను గడ్డం తినని శపథం చేశాను. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు ఏది టీడీపీ పార్టీ ద్వారా. అయితే ఎందుకు ఈ పార్టీని వీడాల్సి వచ్చింది? టీడీపీ తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారితో నాకు అనుబంధం 25 సంవత్సరాల నుంచి ఉంది. దాదాపు 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఒక 4 నెలల ముందు నుంచి కూడా, అంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అనుచరునిగా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చినాం. చంద్రబాబు నాయుడు గారు మొదట్లో నన్ను బాగా చాలా దగ్గరకు తీసుకున్నారు. అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. కానీ రాను రాను ఇటీవల కాలంలో, అంటే 2014 నుంచి కొన్ని ఎందుకో వరకు కొన్ని అనుమానాలు లేకపోతే కొన్ని నా యొక్క క్యారెక్టర్ మీద కొన్ని విమర్శలు చేయడం నేను విన్నాను వేరే వాళ్ళ ద్వారా. ముఖ్యమైనది ఏంటంటే, నేను వైఎస్ కుటుంబకులతో లాలూచి పడుతున్నానన్నటువంటి వ్యాఖ్యలు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా చేయడం జరిగింది. లోకేష్ ఒకడు తీసుకుంటే నేను పెద్దగా బాధపడేవాడిని కాదు, కానీ లోకేష్తో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వేరే వాళ్ళతో మాట్లాడడం నా దృష్టికి వచ్చింది. కన్ఫర్మ్ చేసుకున్నాను, క్రాస్ చెక్ చేసుకున్నాను. అది వాస్తవమే, ఆ యొక్క సంభాషణ జరగడం వాస్తవమే అని తెలియదు. ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ కాంగ్రెస్లో పార్టీలో చేరుతా అని చెప్పి అనౌన్స్ చేశాను. 2020లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా ఇచ్చాను. 2020 వరకు నేను ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఒక వీసమెత్తు అండర్స్టాండింగ్ కానీ వాళ్ళకు నాకు ఇటువంటి అవగాహన ఉంటే ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ హక్కులు ఇస్తున్నా. ఏ శిక్ష ఇచ్చినా కూడా నేను తీసుకునే దానికి సిద్ధం. ఒక నిబద్ధతతో నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఆయన ఆశయాల కోసం, ఆయన పార్టీ అభివృద్ధి కోసం పార్టీని ఇక్కడ నిర్మించి కష్టపడితే నన్ను అభినందించాల్సింది పోయి, నన్ను ఆదరించాల్సింది పోయి, ఈ రకంగా నన్ను అనుమానంతో అవమానించడం నాకు సరిపోకనే ఆ పార్టీని రాజీనామా చేసి 2020లోనే బయటకు వచ్చాను. ఈరోజు కాదు బయటకు రావడం, 2020లోనే ఆయన చేసేటువంటి ఈ యొక్క విషయాలు తెలిసిన తర్వాత వెంటనే రాజీనామా చేశారు.
గడిచిన 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి సమయం ఉంది. నా యొక్క బాధ పార్టీ వినడానికి పార్టీ లీడర్ల ద్వారా ఆయనకు చేరింది. ఎందుకు నేను మనస్తాపానికి గురైనాను, మరి నిజంగా వాళ్ళకి ఏమైనా నా మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు వచ్చిండొచ్చు, కానీ ఇప్పటి వరకు రాలేదు. నేను అనుకోవడము ఎమ్మెల్సీ ఇచ్చినాడు అనేది వాస్తవం. నేను అడిగాను, ఎందుకంటే 2006లో నన్ను ఒక తప్పు కేసులో ఇరికించి నన్ను జైలు పాలు చేసి నేను బయటికి తిరగడం కూడా కష్టంగా ఉండేటువంటి కాలాల్లో చంద్రబాబు నాయుడు గారిని 2009లో అడిగాను. మొట్టమొదటిసారి నాకు ఒక పదవి అనేది ఉంటే తప్పితే, నా ప్రాణానికి రక్షణ లేదు, సెక్యూరిటీ లేదు, ఎమ్మెల్సీ ఇస్తే తప్పితే నాకు సెక్యూరిటీ ఉండదని చెప్పి ఆయన కోరడం 2011లో నాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆయన ఏ రోజు నాకు పదవి ఇవ్వలేదు. అండ్ మీ అందరికీ ఒకటే క్లారిటీ, చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా అడగండి, డిప్యూటీ చైర్మన్ ఆయన నాకు ఇచ్చారా? ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ గుటికి ఈరోజు సి రామచంద్రయ్య గారు చేరారు. సి రామచంద్రయ్య అడగండి ఎవరు నన్ను డిప్యూటీ చైర్మన్ చేశారు. నిన్న చెప్పాడు ఆయన మీ విషయం. నిన్న డిప్యూటీ చైర్మన్ గారు నన్ను ఎవరు చేశారు సి రామచంద్ర గారిని అడిగితే చెప్తారు క్లారిటీ. ఆయన చెప్పాడు, నిన్న చెప్పాడు నాకు. కాబట్టి నాకున్నటువంటి స్థానం ఏంటంటే, నన్ను ఒక బలిపశువుగా ఒక వాడుకోవాలనుకున్నారు తప్పితే నన్ను ఆదరించాలనేది కానీ, లేకుంటే నాకేదో ఉద్ధరించాలనేటువంటి స్వభావం వీళ్ళకు లేకపోవడం ఒకటే కాకుండా అన్నిటికంటే నాకు బాధ కలిగించింది, ఇంత కష్టపడితే దానికి తిరుగు నాకు ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే నేను వాళ్ళతో లాలుచి పడినాను. ఏదైతే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నువ్వు దేంట్లో గొప్ప అంటే నా యొక్క నిజాయితీలో, నా యొక్క కష్టంలో, నా యొక్క అన్కాంప్రమైజ్డ్ ఫైట్ విత్ వైఎస్ ఫ్యామిలీ అని నేను చెప్పుకోగలుగుతాను. నీ యొక్క గొప్ప ఏదంటే చెప్పుకోగలిగిన ఆ క్యారెక్టర్ మీదనే డెంట్ పడినప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం లేదనుకుని బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత గడిచిన 4 సంవత్సరాల నుంచి రాజకీయాలు దూరంగానే ఉన్నాను. ఎస్, శనివారం రోజు అనుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ రామసుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత కడప మేయర్ సురేష్ గారు ఇక్కడికి రావడం, ముఖ్యమంత్రి గారు పంపించారు, మీరు క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చి వైకాపాలో చేరితే బాగుంటుందని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారని చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎవరి కోసం అయితే కష్టపడ్డారో, ఎవరితో అయితే శత్రుత్వం పెంచుకున్నారో, ఎవరి కోసం అయితే కష్టపడ్డానో, ఎవరి కోసం అయితే ఇబ్బందులు పడినారో వాళ్ళు నన్ను గుర్తించలేదు. ఎవరికి వ్యతిరేకంగా నేను పోరాటం చేశాను, శత్రువుగా మారారు. ఎవరికి వ్యతిరేకంగా నేను శత్రువు అనేది కాదు. అంటే నేనేమంటానంటే రాజశేఖర రెడ్డి టైంలో మీరు ఆయన అడ్డుకున్నారు కదా ఒక రకంగా నేనేమంటా అది శత్రుత్వంగా రాజకీయంగా నేను అంటున్నా, రాజకీయ శత్రువు కదా మీరు ఒక రకంగా కుటుంబానికి. రాజకీయంగా ఏ కుటుంబంతో అయితే నేను పోరాటం చేశానో, ఎవరి ఓటమి కోసం నేను నా శాశ్వతలా కృషి చేశానో అటువంటి వారు ఈరోజు స్నేహహస్తం ఇవ్వడం, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడైతే ఇంకొంచెం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మేలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఒక వ్యక్తి మంచితనంతో వచ్చి స్నేహస్తం ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడమే మంచిదని భావించి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్న ఇన్నేళ్లుగా పార్టీలో కొనసాగారు, తల్లి లాంటి పార్టీ ఒక రకంగా. మీరే గతంలో ఎన్నో మార్లు అనేవారు తల్లి లాంటి పార్టీ అని, మీరే అనేవారు. కానీ ఒక్కసారిగా పార్టీని వీడిపోవాలంటే మీ మనసు ఒప్పుకుందా? ఈరోజు కాదండి, నేను పార్టీని వీడింది 2020లో. స్పష్టంగా చెప్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీని ఈరోజు వీడలేదు. 2020లో ఈ కారణాల చేత నేను వీడుతున్నానని చెప్పి పత్రికాముఖంగా మాట్లాడి, నా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, నాకు సన్నిహితులు ఎంతోమంది వస్తే వాళ్ళకందరికీ వివరించడం జరిగింది. నాకు జరిగినటువంటి అన్యాయాలు, నాకు జరిగినటువంటి అవమానాలు, ఏ పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సిందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అవన్నీ తీసుకుని పోయి చంద్రబాబు నాయుడు గారికి చేరవేయడం కూడా జరిగింది. ఆయనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఆయనలో ఏమాత్రం నిజాయితీ ఉండి నన్ను గౌరవంగా చూసుకొని ఉంటే 4 సంవత్సరాలు ఎప్పుడైనా మాట్లాడచ్చు. ఒక విచిత్రం ఏంటంటే 4 సంవత్సరాలు మాట్లాడలే. ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి నాకు ఆహ్వానం పలికారో ఆ మరుసటి రోజు నుంచి మొదలుపెట్టారు. అంటే అప్పటి వరకు మీరు అవసరం లేదనుకున్నారు, ఇప్పుడు ఎన్నికలు కాబట్టి మీ అవసరం గుర్తొచ్చిందేమో. అదే చెప్తున్నా కదా, అటువంటి స్వార్థపరం దగ్గర ఉండడం కరెక్ట్ కాదని నేను బయటకు వచ్చాను. ఇప్పుడు దానికి అర్థమైంది. ఇప్పుడు ఈరోజు కూడా రాకుండా ఉంటే
వాళ్ళకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉన్నట్లు. 4 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఈరోజు వేరే వాళ్ళ ఆహ్వానం బట్టి పిలిచిన తర్వాత నేను అక్కడికి పోతానేమో అని చెప్పి నన్ను మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పడము, ఫోన్లో మాట్లాడతానని చెప్పడము అవకాశవాదం కాదా ఇది? నిజంగానికి ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలు ఎవరు ఆపారు? ఎందుకు ప్రయత్నం చేయలేదు ఆయన? మరి 4 సంవత్సరాలు ప్రయత్నం చేయలేదు, ఈరోజులో ఎందుకు ప్రయత్నం చేయాలి? దాన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ రాజకీయ అడ్వాంటేజ్ తప్పితే మనుషుల మీద నిజమైనటువంటి ప్రేమ అభిమానాలు ఆ పార్టీలో లేవు. టీడీపీలో అస్సలు లేవంటారా? చంద్రబాబు అవకాశ రాజకీయవాది అంటారా? అంతే కదా, మాటికి అది రుజువు అవుతానే ఉంది. అదేం కొత్త విషయం కాదు, నేను చెప్పాల్సినటువంటి కొత్త విషయం కాదు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎంత రాను ఇంకా డిటీరియేట్ అవుతా ఉంది తెలుగుదేశం పార్టీలో. నిజాయితీ కలిగినటువంటి నాయకులకు కానీ, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నటువంటి నాయకులకు కానీ, ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అవమానాలు, పరాభవాలు అన్నీ ఇన్ని కాదు. ఎన్నో ఉదాహరణలు చెప్పచ్చు ఈరోజు. మీ దృష్టికి వచ్చినట్టు ఏదైనా కొన్ని ఎన్నైనా ఇప్పుడు లక్కిరెడ్డిపల్లిలో మన రాయచూరులో ఉన్నటువంటి రమేష్ రెడ్డి నా స్వతహాగా నా చాలా దగ్గర బంధువు. ఇద్దరు కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం, కలిసి ఒకటే ఇంట్లో ఉన్నాం. మరి ఆయనతో 4.5 సంవత్సరాలుగా అతనితో కార్యక్రమాలన్నీ చేపించుకొని అతనికి శక్తియుక్తులు అన్నీ కూడా దారబోసి రాత్రింపగళ్ళు పార్టీ కోసం తిరిగి అనుకునేటువంటి డబ్బులని ఖర్చు పెట్టుకున్న తర్వాత ఈరోజు కూర్చొని నువ్వు కాదు వేరే అతనికి టికెట్ ఇస్తున్నామని చెప్పి ఒక కొత్త వ్యక్తి పార్టీలో లీగల్ తీసుకుని వచ్చి టికెట్ ఇవ్వడం అనేది అవకాశవాదం కాదా? అంటే ఇతని దగ్గర డబ్బు లేదు, ఇంకోటి 3 సార్లు ఓడిపోయాడు, 3 సార్లు ఓడిపోయిన టికెట్ లేదంటాడు కదా. 3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తితో నువ్వు ఎందుకు ఇన్ఛార్జిగా ఇచ్చి కార్యకలాపాలు చేయించుకోవాలా? ఎస్, ఇప్పుడు నీకు నచ్చలేదు, నువ్వు ఆ రోజు కూర్చొని నీకు టికెట్ ఇవ్వడం లేదమ్మా, నువ్వు కాదు పలానా వ్యక్తిని నియమిస్తున్నాము, ఆయన చేసుకుంటాడు కార్యక్రమం, నువ్వు కోఆపరేట్ చేయని చెప్పచ్చు. నువ్వు నచ్చితే ఉండొచ్చు, లేకుంటే పోవచ్చమ్మా, నేను మూడు సార్లు చేస్తున్నా, నేను ఇవ్వడం లేదు, నేను పలానా ఆయన నియమిస్తున్నా, ఆయన చేస్తాను, నువ్వు కోఆపరేట్ చేయని చెప్పచ్చు కదా. మరి ఇన్ని రోజులు ఇతనితో చేయించుకొని బయటికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకటి నెంబర్ 1. కేసినేని నాని, ఈరోజు మీరు విజయవాడ పట్టణంలో ఎవరినైనా అడగండి, కేసినేని నాని యొక్క నిస్వార్థమైనటువంటి రాజకీయం, నిరాడంబరత, ఆయనకున్నటువంటి నిజాయితీ, ఏ రోజు ₹1 డబ్బులు ఆశించడం కానీ ఒక వ్యాపారం కానీ చేయకుండా ఆయనకున్నట్టు సర్వస్వం ఈ ఎన్నికల్లో పార్టీ కోసం త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతానే తెలుగుదేశం పార్టీతో గెలిచినటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా బీజేపీలోకి వెళ్ళిపోయినా కూడా పార్టీని విడిచిపెట్టకుండా పార్టీని మోసేటటువంటి నానిని ఒక నెల కిందట కూర్చొని నీకు టికెట్ లేదు, నీకు టికెట్ ఇవ్వడం లేదు, పోకండి అంటే అర్థం చేసుకోండి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలోని. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో, విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కేవలం 2 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలవగలిగింది 2019 ఎన్నికల్లో. అసెంబ్లీ పరంగా చూస్తే దాదాపు 30-40 వేల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ పార్లమెంట్కి వచ్చినప్పటికీ దాన్ని అధిగమించి ఇంకా 10,000 మెజారిటీతో కేసీఆర్ నాని గెలిచారు. అంటే వ్యక్తిగతంగా ఇతనికి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి లేనటువంటి వ్యక్తి? ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి కాదా? ఈ రోజుకి ప్రజల్లో స్థానం ఉన్నటువంటి వ్యక్తి లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పోరాటం చేసుకొని చంద్రబాబు నాయుడు కోసం తాపత్రయం పడితే ఆ వ్యక్తికి పిలిచి నీకు టికెట్ ఇవ్వడం లేదు పొమ్మని చెప్పి ఎవరితో చెప్పి పంపించడం ఏమంటాడు దాన్ని? కాబట్టి చెప్తే కొన్ని కాదు, కోకొలకు చెప్పచ్చు, కొన్ని వందలు చెప్పచ్చు, కొన్ని వేలు చెప్పచ్చు. ఎప్పుడైనా మీరు చంద్రబాబును కలిసి అయ్యా ఈ విధంగా ఉంది పరిస్థితి, పార్టీని మనం బ్రతికించుకోవాలంటే ఇలా చేయాలి? 2020లోనే బయటకు వచ్చాను నేను. మీరు పార్టీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఆయన కానీ సతీష్ ఏంటి ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు మళ్ళీ పార్టీకి సేవలు అందించని ఎప్పుడన్నా ఫోన్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మీ మధ్య బాండింగ్ చాలా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారితో బాండింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు వాజ్ అ వెరీ బెటర్ లీడర్. కానీ లోకేష్ గారి ప్రవేశం తర్వాత, లోకేష్ గారి రాజకీయ ప్రవేశం తర్వాత పెను మార్పులు జరిగినాయి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఏ లీడర్ కూడా అతని పట్ల సానుకూలంగా కానీ అతను చేసేటువంటి పనుల పట్ల సుముఖంగా కానీ లేరని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినటువంటి విషయాలు ఎందుకంటే నాకు అందరూ పరిచయం.
అయినా చంద్రబాబు నాయుడు గారు కొడుకు చేతిలో మరి ఎందుకు అట చేస్తున్నారు? అనేక సందర్భాల్లో రాజకీయ నాయకులు చాలామంది ఇట్లా అనుభవం లేని ఒక అనవసరమైన వ్యక్తిని ఎప్పుడైతే ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెరమరుగైనారు. ఉదాహరణకు భారతదేశం గర్వించదగ్గ లీడర్లు ఎవరన్నా ఉంటే ఇందిరాగాంధీ ఏ రోజైతే సంజయ్ గాంధీని ప్రమోట్ చేసిందో ఇట్లే అర్హత లేనటువంటి కొడుకును అందరం ఎక్కించాలని చెప్పి ఎప్పుడైతే పెత్తనం జరిగిందో ఇందిరాగాంధీని ఓడగొట్టారు ప్రజలు. జనతా పార్టీ వచ్చింది 1980లో అనుకుంటా. 1980లో ఇందిరాగాంధీని ఓడగొట్టడం కేవలం ఒకటే ఒక కారణం. ఆ రోజు సంజయ్ గాంధీ ఆయన కొడుకు ఒక రాజ్యాంగేతర శక్తి అయిపోయినాడు. ఆ కొడుకు చేతిలో ఏమి చేయలేకపోయింది. ఆ యొక్క పరిణామాల వల్ల ఆమె అధికారం కోల్పోయింది ఆ రోజు. అంత పవర్ఫుల్ లీడర్. మళ్ళీ సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాబోయే కాలంలో మళ్ళీ షీ మేడ్ బ్యూటిఫుల్ ఎంట్రీ, మళ్ళీ తర్వాత గెలవగలిగింది. ఈ రకంగా ఉదాహరణ చూస్తే చాలామంది నాయకులు ఒక అసమర్థుల్ని ప్రమోట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం వల్ల చాలా నష్టపోతారు. తెలుగుదేశం పార్టీ కూడా మీకు నిదానంగా అర్థమవుతుంది ఏ రకంగా కోల్పోతుందో, ఏ రకంగా గౌరవ మర్యాదలు ఉన్నాయి, ఏ రకంగా పద్ధతులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎలక్షనే ఒక దానికి ఒక ఉదాహరణ బలబద్ద. ఈ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అన్న, వైసీపీలో ఎంపీగా పోటీ చేయబోతున్నారు సతీష్ రెడ్డి అని ఊహాగానాలు ఎలా చూడొచ్చు? 100% అబద్ధం. నేను ఇంతవరకు నాకు ఒక పదవి కావాలని కానీ నేను ఒక ఎలక్షన్లో నిలబడతాననేటువంటి ప్రపంచం ఏమీ జరగలేదు. కేవలం నా దగ్గరికి వాళ్ళిద్దరు వచ్చి ఆహ్వానం పలకడం తర్వాత నాకు చాలా సంతోషమైంది. నేను ఇన్ని రోజులు పోరాటం చేసినా కూడా నా యొక్క నాయకత్వాన్ని గుర్తించి ఆయన పంపించినటువంటి ఆ స్నేహ హస్తం నిజంగా నాకు నచ్చింది. అందుకోసం సంపూర్ణంగా ఎటువంటి షరతులు లేకుండా ఎటువంటి లాభము ఆలోచించకుండా సహాయం చేయాలని నేను అనుకున్నాను. నా ఎప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు? పార్టీ కండువ ఎప్పుడు కప్పుకోబోతున్నారు? ఇన్ఛార్జిగా ఎప్పుడు రాబోతున్నారు పులివెందులకు? నాకు ఇవన్నీ మీరు ఊహించుకున్నటువంటి విషయాలు. బయట జరుగుతున్న ప్రచారం నాకు వాళ్ళు పంపించారు. నేను ఈరోజు అందరి సమక్షంలోనే వాళ్ళు పంపించినటువంటి ఆహ్వానాన్ని అంగీకరించాను. ఇంకా వాళ్ళు డిసైడ్ చేయాలి ఎప్పుడు రావాలి, ఏం కథ. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు పోతా, ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం చేస్తా. ఏ రకంగా అయితే 29 సంవత్సరాలు నేను తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో అదే చిత్తశుద్ధితో, అదే పట్టుదలతో, అదే స్ఫూర్తితో ఈ రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేస్తారు. అంటే ఈ పార్టీలో ఏమడగలరా? ఎందుకంటే నేనేమంటున్నానంటే వైసీపీలో కూడా ప్రజాప్రతినిధులు మార్పులు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం. సో ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్, ఎటువంటి ఆశలు, ఎటువంటి లాభాలు ఆశించకుండా చేస్తున్నాను. సో ఎక్కడికి వస్తుంది విభేదించడము, ఇముడుతామాలు ఏమనేటువంటి ప్రశ్ననే ఉత్పన్నం కాదు. నేను ఏదైనా ఆశిస్తే అది జరగకుంటే విభేదాలు స్టార్ట్ అవుతాయి. నేను ఏం ఆశించినప్పుడు మీరు చేరడమే కొంతమందికి ఇష్టం లేదంట కదా? నాకు తెలియదు. నాకు మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పిలిపే, వాళ్ళ దగ్గర నుంచి మీరు చేరడం ఒక వర్గానికి ఇష్టం లేదన్నటువంటి వాదన ఉంది. నాకు తెలియదు. అటువంటి బయట ప్రచారం జరుగుతుంది. నాకు చెప్పినటువంటి వ్యక్తులు రామసుబ్బారెడ్డి కానీ, సురేష్ కానీ, వాళ్ళు చెప్పడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ దగ్గరికి పోయి నువ్వు పార్టీలోకి రావాలా, ఆహ్వానించమని చెప్పి మనం పంపించారని చెప్పారు. నాకు వాళ్ళిద్దరితో సఖ్యత ఉంటే చాలు, మిగతా వాళ్ళకి నాకేమొస్తుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం నడుచుకుంటాం. మిగతా వాళ్ళతో నాకేమవసరం ఉంది. వాళ్ళకి నచ్చితే ఈ కార్యక్రమం చేయమంటే చేస్తాం, లేదంటే గమ్మ ఇంట్లో ఉంటాం. సో నచ్చేది నచ్చింది అనేటువంటి ఉత్పన్నమే కాదు. ఈ 4 ఏళ్ల కాలంలో ఇంత స్తబ్దతగా ఉన్నారు, ఏమి అసలు కారణం ఏంటి? నేను స్తబ్దతగా ఏం లేదు, కానీ ఈ 4 సంవత్సరాల పాటు నా కుటుంబ సమయాన్ని బాగా గడిపిన, ఆర్థికంగా నేను పుంజుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, వ్యాపారపరంగా నేను చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్రమంగా చేసుకున్నాను. రాజకీయంగా దూరంగా ఉన్నాయి తప్పితే ప్రజాసేవకి ఏం దూరంగా లేదు. ఇప్పుడు వేంపల్లో వస్తూ ఉన్నా, నా దగ్గరికి వచ్చేటువంటి ప్రజలు మామూలుగానే వస్తూ ఉన్నారు. అంటే ఇంత ముందు స్థాయిలో లేకుండా చిన్న నేను చేయగలిగినంత నేను చేస్తూనే ఉన్నా. నాకు ఎవడు ఫోన్ చేసినా ఇప్పుడు అందుబాటులోనే ఉన్నా. రాజకీయంగా పక్కన పెడితే మిగతా నా వ్యాపారపరంగా నా కార్యక్రమంలో నేను బిజీగా ఉన్నాను.
నిన్న మీకు రామచంద్రయ్య గారు ఫోన్ చేశారు, అదేవిధంగా నిన్న పుత్తా నరసింహారెడ్డి గారు కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఏమైనా చంద్రబాబుతో మాట్లాడతాము రండి అని ఏమైనా మీతో చర్చలు జరిపారు? రామచంద్రయ్య గారు చెప్పలేదు, కానీ నరసింహారెడ్డి గారు కానీ లేకుండా అంటే మా వాసు కానీ శ్రీనివాసరెడ్డి తర్వాత బీటెక్ రవి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ జనార్దన్ గారు కూడా చెప్పడం జరిగింది. బట్ నేను వాళ్ళని ఒకటే కూడా అడిగాను, నా సమస్య మీకు తెలియదు కాదు, నా సమస్య నేను అక్కడి నుంచి విభేదిస్తానో మీకు తెలుసు. మీరు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చేటువంటి జవాబు మీకు సంతృప్తి కలిగితే మళ్ళీ నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. ఎస్, నేను సాటిస్ఫై కావడం కాదు, ఫస్ట్ మీరు సాటిస్ఫై కాండి. నాకు తెలిసినటువంటి విషయాలు మీకు తెలుసు కదా, ఇది పలాని జరిగినాయి, పలాని కథ జరిగినాయి. దాన్ని ఏమని ఇస్తాడు కొడుకు సపోర్ట్ ఆయన ఏమైనా చెప్పని, ఆ కారణం మీకు సమంజసము అది కరెక్టే అనిపిస్తే నా దగ్గరికి నాతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు ఫోన్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కొద్దో గొప్ప టీడీపీ ఎంతో ఎంతో ఉన్నటువంటి తరుణంలో మీరు ఆ పార్టీకి పోవడం వల్ల వైసీపీ లేకపోవడం వల్ల టీడీపీకి డ్యామేజ్ మరీ స్థాయిలో పడే అవకాశం. కాక టీడీపీ నేను ఈరోజు వదిలిపెట్టలే, 2020లోనే వదిలిపెట్టా. బట్ ఏంటంటే ఇప్పుడు పుంజుకుంటుంది. ఏదైతే రైతాంగ సమస్యలు కావచ్చు ఇతరత్ర సమస్యలపైన కొద్దిగా పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా మీరు ఇచ్చిన తర్వాత సాగు జలాలు, ఆ తర్వాత సాగు జలాలే లేవు కదా పులివెందులకు. మీరే చెప్పండి, పోనీ ఆ రోజు మీరున్న సందర్భంలోనే ట్యాంకులతో వేసుకుంటే మీరు ఎన్నో మార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కంటతడి పెట్టుకున్నటువంటి రైతాంగం కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితి నుంచి చెల్లించిపోయినటువంటి సతీష్ రెడ్డి. ఆ రోజు నాకు అవకాశం వచ్చింది, నాకు ఒక క్యాబినెట్ ర్యాంక్ పదవి ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాలు సహకరిస్తూ వచ్చాడు. నాకుండేటువంటి పదవిలో ప్రజలకు నేను ఉపయోగకరమైన పనులన్నీ నేను చేశాను. ఈరోజు కూడా నా దృష్టికి ఏదైనా సమస్యలు వచ్చి నాకు అధికారం కానీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను, అది నా నైజం. ఈరోజు నాకున్నటువంటి పదవి నా స్వార్థం కోసం కాదు, నాకు ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి పదవి ఉన్నా ఆ పదవి ద్వారా ప్రజలకు మేలు చేయాలనేది నా ఆలోచన. అప్పుడు కష్టపడ్డా, ఐడెంటిఫై చేశాం ఏంది ప్రాంతంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం అని. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో చాలా మంచి స్కీమ్ అది. పైడిపాలెంకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ లేకుండా ఉంటే చిత్రావతికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అవి పూర్తయితే పులివెందుల ప్రాంతం ఏ కోనసీమ కూడా దాని ముందరికి రాదు. అంత అపారమైనటువంటి హార్టికల్చర్ క్రాప్స్ వస్తాయి, అంత సంపద ఇక్కడ వస్తుంది. సో అది పూర్తిగా చిన్న బ్యాలెన్సెస్ ఉన్నాయి. దాన్ని ఒక పట్టుదలగా ఒక యజ్ఞం మాదిరి తీసుకున్నాం, పూర్తి చేస్తాం దాన్ని. ఇప్పుడు కూడా ఏమైనా సమస్యలు అసంపూర్ణంగా ఉంటే ఆ సమస్యల పట్ల అట్లే స్పందిస్తాం. సో ఇక టీడీపీ ఇక్కడ మీతో పూర్తిగా ఇదైనట్టు భావించచ్చా? అటువంటి అహంభావం నాకు లేదు. నేనేమంటున్నా అంటే మీ అనుచర వర్గం అంతా ఇప్పుడు చూశారు కదా, మీ అనుచర వర్గం అంతా మీ వెంట నడిచేటప్పుడు ఆ ఓటు బ్యాంక్ అంతా అనుచరులలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి. నా మీద అభిమానం కొద్దీ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా వాళ్ళేనా? అభిమానం కొద్దీ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అభిమానంగా వచ్చినా కూడా రేపు రాజకీయంగా కొంతమంది విభేదించవచ్చు. స్థానికంగా వారికి ఉన్నటువంటి లోకల్ సమస్యలు కొన్ని ఉండొచ్చు. ఇవన్నింటి కూడా అధిగమించాలి. ఈరోజు వచ్చినట్టు కాదు, దీన్ని నిలబెట్టుకోవాలి. ప్రజలందరినీ ఇంకా చాలామంది రానోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరినీ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొని రావాలి. ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. అంతర్గతంగా కూడా గ్రామాల్లో కూడా ఎటువంటి కొట్లాటలు లేకుండా అందరినీ కలిపి, ఎందుకంటే ఇది ఒక సువర్ణ అవకాశం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి. నేను రాష్ట్రం గురించి మాట్లాడలేదు, పులివెందుల నియోజకవర్గం గురించి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటువంటి హయాంలో ఆ 2 మేజర్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. పులివెందులలో ఒక JNTU ఇంజనీరింగ్ కాలేజ్ కట్టడం జరిగింది. వేంపల్లిలో IIIT కట్టడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ కట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో మన మెడికల్ కాలేజ్ చేయడం జరిగింది. పులివెందులలో బ్యూటిఫికేషన్గా జరుగుతోంది. ముఖ్యంగా మా వేంపల్లి పట్టణంలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి సుందరీకరణ జరుగుతోంది. ఆ తర్వాత ఈ యొక్క చిత్రావతి, ఆ తర్వాత పైడిపాలెం రిజర్వాయర్ వల్ల 5 మండలాలకు బెనిఫిట్ వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కాలేటి బాబు అనేటువంటి ఒక ప్రాజెక్టుకు సొరంగం ద్వారా నీళ్ళు తీసుకుంటూ జరుగుతూ ఉంది. అది ఒక 3-4 వేల కోట్లతో జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయితే చక్రాయపేట మండలము తర్వాత వేంపల్లి మండలం కూడా సస్యశ్యామలం అయిపోయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నీళ్ళకు మాకు పక్కనే పాపాకి నిండా ఉంది, కానీ తాగేదానికి నీళ్ళు ఉండవు. ఎండాకాలం ఎండిపోతాయి. కానీ ఈ కాలేటి బాబు పూర్తి అయితే మాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. సో
సో ఈ 2 మండలాలకు పూర్తిగా ఉపయోగం ఉంటుంది. ఈ పనులతో పాటు మెడికల్ కాలేజ్ అన్ని మండలాల్లో, ఇప్పుడు లింగాల మండలంలో పాలిటెక్నిక్ ఉంది, వేముల మండలంలో పాలిటెక్నిక్ ఉంది, ప్రతి మండలంలో వేపల మండలంలో పాలిటెక్నిక్ ఉంది, సింహాద్రిపురం మండలంలో పాలిటెక్నిక్ ఉంది. రోడ్లు కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్రహ్మాండమైనటువంటి రోడ్లు. ఇవన్నీ జరిగినప్పుడు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా అందరికి అందినప్పుడు అందరము ఒకటే వాళ్ళకి చేస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని ప్రచారం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. వీలైన కాడికి నా శాయశక్తుల అందరికీ తాటి కింద కూర్చోడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ అన్న. భవిష్యత్తులో మీకు మంచి భవిష్యత్తు ఉన్నారని ఆర్టీవీ తరఫున ఆకాంక్షిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. అయితే కొడుకు చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత కొంత తన మనసును బాధించే అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అయితే తానే ప్రత్యక్షంగా విన్నా. అలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమడడం కష్టమైన సాధ్యం అన్నటువంటి భావనకు వచ్చా. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి స్తబ్దతగా ఉన్న 4 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా చంద్రబాబు పిలిచిన పాపన పోలేదు, కనీసం ఫోన్ చేసిన పాపన పోలేదు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే రాజకీయ శత్రుత్వం పెంచుకున్నటువంటి పార్టీ నుంచి ఆహ్వానం అందింది, ఆ ఆహ్వానాన్ని త్వరలో పార్టీలో చేరబోతున్నా. పులివెందుల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధిలో తాను కూడా తోడ్పాటును అందించాలన్నటువంటి ఉద్దేశంతోనే పార్టీలో చేరబోతున్నా. భవిష్యత్తులో కూడా పార్టీతోనే నడుస్తానటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ, వేంపల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.